మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు స్వాగతిస్తున్నానండి. చక్కటి అవకాశం ఇది. మరి మంగళవారంలో ప్రవేశించాం. తారీఖు 11/11/2025. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనసు పెట్టి వినాలని ఆశపడుతున్నాను. బైబిల్లో 7 గొడ్రాలు ఉన్నారు. 7 గొడ్రాలను గర్భాలు తెచ్చినట్టు ఉంటాయి, కానీ ముగ్గురిని హైలైట్ చేస్తాడు. ముఖ్యమైన గొడ్రాలు ముగ్గురు మనం తీసుకుందాం. అందులో శారా ఒకటి, రెండవది ఇంకొక ఆమె హన్నా, మూడవ ఎలిజబెత్ అండి. ఈ గొడ్రాల నుంచి గొప్ప దైవజనుని దేవుడు లేపాడు. ఇంకొక విషయం మనం చూద్దాం. మరి ఎగ్జాంపుల్ శారా తీసుకుందాం. శారా మొదట అంత నిరీక్షణ, విశ్వాసము ఆమెకి అంత లేదు. అటువంటిది ఎందుకని నిరీక్షించి 10 ఏళ్ళు నిరీక్షించి పిల్లలు పుట్టపోయేటప్పటికి తను మరి హాగర్ని తీసుకొచ్చేసి భర్తగా ఇచ్చింది అబ్రహాం గారికి. అప్పుడు ఇష్మాయిల్ పుట్టాడు. అది కొంత అవిశ్వాసం వల్ల ఆమె కొంచెం ఇబ్బంది పడింది. ఆమెతో చాలా సమస్యలు వచ్చాయి. తర్వాత బలపడిపోయింది. అక్కడ అందుకే ఏమి రాస్తాడంటే హెబ్రీ పత్రిక 11:11 207 పేజ్ నెంబర్లు ఉంటుందండి. హెబ్రీ పత్రిక 11:11 ఏమాట్లాడిందంటే, అంతకుముందు విశ్వాసంలో కోల్పోయిన శారా ఇప్పుడు విశ్వాసంలో బలపడి మాట్లాడుతుంది. ఇక్కడ బైబిల్ చెప్తుంది, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మ తగిన వాడని ఎంచుకొని కనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించడానికి శక్తి పొందెను. వండర్ఫుల్ పరిస్థితి. బై హార్ట్ చేసిన వాక్యాలండి. మళ్ళీ చెప్తున్నాడు 11:11 హిబ్రీ ఇలా మాట్లాడు, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మ తగినవాడు అని ఎంచుకొని కనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించడానికి శక్తి పొందిన. వండర్ఫుల్ గాడ్. గర్భాన్ని తెరిచాడు దేవుడు. మంచి యేసుక్రీస్తుకి మాదిరిగా వచ్చినటువంటి ఇస్సాకుని ఇవ్వడం జరిగింది. ఇస్సాకు అంటే నవ్వు. ఒకప్పుడు అనుమానించారు. అంటే నా చివరికి ఆ పేరే పెట్టాల్సి వచ్చింది. 100 ఏళ్ళకి ఇస్సాకు పుట్టాడు. అబ్రాహాంకి వయసు 100 ఏళ్ళప్పుడు, శారాకి 90 ఏళ్ళప్పుడు, అబ్రాహాంకి 100 ఏళ్ళప్పుడు ఇస్సాకు పుట్టడం జరిగింది. గొప్ప వృద్ధి చేస్తాడు. సో కాబట్టి ఇది శారా గురించి రాసినటువంటి మొదటి లేఖనం ఇది గొడ్రాళ్ళు. నెంబర్ 2 హన్నా గురించి మనం చూద్దాం. ఈమె కూడా మరి హన్నా పెనుని ఇద్దరు మరి భార్యలు ఉన్నారు, అతనికి ఎల్కానాకి. అయితే మీరు గమనించినట్టయితే పెనున్నాకి పిల్లలు చాలామంది ఉన్నారట. లిస్ట్ రాయలా. పెనున్నాకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ గుణగణాలు ఏంటో ఏమి చెప్పబడాల బైబిల్లో. ఎందుకంటే ఉపయోగం లేని వాళ్ళు, దేవునికి ఇష్టం లేని వాళ్ళు ఎంతోమంది పుడతారు, గెడతారు. కానీ పెనున్నా గురించి చాలామంది పిల్లలు గల అని అంటే రాస్తున్నాడు. కానీ మరి హన్నా గురించి తక్కువ రాయబడింది. పెనున్నా గురించి రాసినాడు, కానీ ఇద్దరిని ప్రేమిస్తున్నాడు ఎల్కానా. కానీ పాపం దుఃఖపడి ఏడుస్తుంటుంది, సంతానం అని చెప్పి అవమానం పరిచి చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఎవరు? పెనున్నా హన్నాని. హన్నా పెద్దది. అయితే పిల్లలు లేకపోవడం వల్ల చాలా బాధపడుతుంటుంది. ఇక విసిగెత్తిపోయి చివరికి ఏమి ఇక దేవుడి దగ్గరికి వస్తుంది, మందిరంలోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఇతను. అయితే ఒకసారి ఆమె చెప్పిన లేఖనాలు చూద్దాం. 1 సమయాలు 1వ అధ్యాయం 11వ వచనం ఇలా మాట్లాడుతుందండి. ఏముంటుందంటే, అది 1 సమయాలు 1:11 ఇలా మాట్లాడుతుంది. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. ఇక్కడ ఏం మాట్లాడుతుంది? సైన్యములకు అధిపతి యెహోవా అని ఎవరు కలవాల? ఈ మొదటి సమయంలో ఈ ఫస్ట్ టైం ఏమే పిలుస్తుంది ఇక్కడ. అంటే పరలోకంలో సైన్యం ఉందని, దానికి అధిపతి అయినటువంటి దేవుడు అని చెప్పేసి ఎవరికీ అర్థం కాదు. కానీ ఆత్మతో అభిషేకించడేమో తెలియదు. ఈ మాట ఉంటుంది, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. నెంబర్ 1. మళ్ళీ 2వ మాట, నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకుని. శ్రమను చూచి, 2వది జ్ఞాపకం చేసుకొని, 3వది మళ్ళీ నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. ఏమి లాంగ్వేజ్ అండి. నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియ్యక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనిను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఉందట. ఎంత మంచి మాట. ఇది ప్రేయర్ అంటే 1 సమయాలు 1:11 ప్రేయర్ అంటే. ఇది కూడా 11:11 ఇది మళ్ళీ ఇది కూడా ప్యాటర్న్ చూస్తే బ్యూటిఫుల్ ప్రేయర్ చేసింది. నీ సేవకురాలన్న, నీ సేవ 3 సార్లు అంటుంది. సైన్యుడికి అధిపతి యెహోవా అంటుంది. కాబట్టి గొప్ప వాక్యం అండి ఇది. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంత భక్తిగా ఉందంటే, నేను ఆమె మగపిల్ల కనుక ఇస్తే తల మీదకి
క్షేమరూపకైతే రానికుండా నజీరు చేస్తానని చెప్పంటే మొక్కుకుంది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, చక్కటి కుమారుని ఇచ్చాడు, సమూయేలుని ఇచ్చాడు. కాబట్టి సమూయేలు ఎలాంటి ఆడే అంటే సమూయేలు మరి మంచి ప్రవక్త అయ్యాడు, యాజకుడు అయ్యాడు, న్యాయాధిపతి, 3 పోస్టులు చేశాడండి. అంత గొప్ప ధన్యత మరి శారా గర్భంలో పుట్టినటువంటి సమూయేలు పెట్టి ఇచ్చాడు. 3వ మాట, ఇక న్యూ టెస్ట్మెంట్లో ఎలిజబెత్ అయినటువంటి ఆమె ఉంటుంది. ఆమె గురించి కూడా ఆమె గొడ్డాలి. జకరియా భార్య ఎలిజబెత్ అండి. అక్కడ యాజకు కుటుంబం ఇది. ఇద్దరు భక్తి కలిగి ఉండేవాడు. ప్రాథమిక ముసలితనంలో కూడా చర్చి మందిరం వదిలిపెట్టేవాళ్ళు. 11 మత్తయి మాట్లాడుతుంది. ఏమంటారంటే స్త్రీలు కలిగిన వారిలో బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయినను ఏమి లాంగ్వేజ్ ఇది. స్త్రీలు 11 మత్తయి, స్త్రీలు కలిగిన వారిలో బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయినను పరలోకంలో అల్పుడైనటువంటి వాడు ఇతని కంటే గొప్పవాడు అని చెప్పి అంటాడు. అంతే ధన్యం అనమాట. మిగతా మనమే గొప్పవాడు అంటున్నాం అని చెప్తున్నాడు. బైబిల్ 3 మాటలు మాట్లాడింది. కాబట్టి ఈ 3 జాగ్రత్త చూసినట్టయితే ఎస్ ఫర్ శారా, హెచ్ ఫర్ హన్నా, ఈ ఫర్ ఎలిజబెత్. SH కలపండి. షీ అంటే స్త్రీ. ఒక స్త్రీల గురించి 3 సార్లు రాశాడు. ఇది కూడా ఆర్డర్ తప్పల. మళ్ళీ ముందు శారానే, తర్వాత నెంబర్ 2 హన్నానే, 3వది ఎలిజబెత్లో, మరి థర్డ్ రిఫరెన్స్ కూడా ఎలిజబెత్ కొత్త నిబంధన చేస్తుంది. కాబట్టి ఇవన్నీ చూస్తే అసలు లేఖనాల యొక్క గొప్పతనం మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కాబట్టి షీ లేకుండా హీరోలు రారు. జీరోనే. ప్రతి హీరో తల్లి గారి నుంచి రావాల్సిందే అనే విషయం దేవుడు చెప్తున్నాడు. కనుక మీ 3 మాటల ద్వారా మనం బలపడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మీరు ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఇటువంటి గొడ్డాలైనా సరే గర్భాలు తెరవగల దేవుడు మంచి కుమారులను ఇచ్చారు. అయితే హన్నా మరి 3 పోస్టులు చేసినటువంటి సమూయేలుని కన్నది. తర్వాత మీకు శారా అయితేనేమో యేసుక్రీస్తుకి మాదిరి ఉన్నటువంటి ఇసాకుని పుట్టించాడు. అలాగే ఎలిజబెత్ కూడా చూసినట్టయితే బాప్తిజం యోహాన్ని ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చినటువంటి బాప్తిజం యోహాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తుకి ఏం చేశాడు? ఆయన బాప్తిజం ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తిని ఎక్కడి నుంచి తెచ్చాడమో ఎలిజబెత్ని తీసుకొచ్చాడు. కాబట్టి 3 విషయాలు చేసినట్లయితే గొప్ప దేవుడు అనుకున్నాడు. కాబట్టి మన అనుదిన ప్రార్థనలో మీరు ఏ అవసరంతో సరే ఒకవేళ గొడ్రాలు ఉంటే తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఈ వాక్యాలు పట్టుకుని తప్పకుండా మీకు ఎవరైనా ఉంటే వాళ్ళు గర్భాలు తెరవగలడు దేవుడు. మరుసటి అట్ట నీ కవిగిట్ట నీ కుమారుడు ఉండని మాట కూడా మనకు రాగులు కనపడుతుంది. కాబట్టి ప్రార్థన ద్వారా అన్నీ సాధ్యమే. కనుక దేవుడు ఈ వాక్యములను మనం మేలు నిమిత్తము ముఖ్యంగా గొడ్రాలు విషయమై అది ఈ యొక్క కృపను కుమరించి చక్కటి బిడ్డలు వాళ్ళకి కుమారులను దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అయ్యా బైబిల్లో 3 గొడ్రాల గురించి చూపించారు. శారా, హన్నా, ఎలిజబెత్ ముగ్గురు చూపించి ఒక ఆటలు చూపించారు. SH షీ స్త్రీ, అది స్త్రీ జాతికే మరి ఎంతో గొప్ప తలమానికి ఉన్నటువంటి 3 గొడ్రాలు చూపించారు. ఎంతో గొప్ప దేవుడు గడ్డ తెరవటం కాదు, గొప్ప వ్యక్తులు ఇచ్చారు. కాబట్టి మరి ఏ హీరో అని కాదు, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే తల్లి గర్భం నుంచి రావాల్సినటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క ఈ లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరచండి. మేము ప్రార్థనా జీవితం ఎంత ముఖ్యమైందో చెప్తున్నారు. కనుక అలాంటి వ్యక్తులు ఇప్పుడు శ్రోతల్లో వీక్షకులు ఉంటే గర్భాలు తెరవబడుకుంటే 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది అంటే భయపడకుండానే ఈ వాక్యాల ఆధారంగా ప్రార్థన చేస్తే తప్పకుండా వారి గర్భాలు తెరుస్తారని అలాగే యెషయా గ్రంథం కూడా రాసి పెట్టారు. 66:9 మీరు చెప్పినట్టు లేఖన భాగం, నేను ప్రసవ వేదన కలుగు చేసి కనిపించక మానేదనా అని యెహోవా అడుగుతున్నాడు. పుట్టించడానికి నేను గర్భం ఉంచేదనా అని దేవుడు అడుగుతున్నమాట. యెషయా 66:9 నెరవేర్చి ప్రభా ఎప్పుడైతే గుడ్రాలుగా ఉంటున్నారో వింటున్న వారిలో ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వారి గర్భమును తెరుబడును గాక అని ప్రార్థిస్తుగా మీరు దీనదాసులను అంగీకరించి ముద్ర వేసి గర్భాలు తెరిచి నీ నామాన్ని మహిమపరుచుకునే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బహు వినయంగా నిన్ను అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.